హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు మసాలా చికెన్ ఫ్రై ఎలా చేయాలో చూసుకుందాం. ముందుగా దానికి కావాల్సినవి ధనియాలు, సోంపు, జీలకర్ర, ఇలాచి, పెప్పర్, యాలకులు, కాశ్మీరీ రెడ్ చిల్లీ. ఇప్పుడు వీటన్నిటిని 2 minutes డ్రై రోస్ట్ చేసుకోవాలి బాగా. ఇప్పుడు ఈ వేయించిన వాటన్నిటిని తీసి పక్కన ప్లేట్లో పెట్టుకోండి. ఇప్పుడు 1/2 kg చికెన్కి 2 spoons జింజర్ గార్లిక్ పేస్ట్, ఒక 1/2 చెక్క లెమన్ స్క్వీజ్ చేసుకొని, అలాగే ఒక 1/2 teaspoon పసుపు వేసుకొని బాగా కలిపి ఒక 30 minutes మ్యారినేట్ చేసుకోండి. ఇప్పుడు ఆయిల్లో 2 ఆనియన్స్, 3 గ్రీన్ చిల్లీస్, కొంచెం కరివేపాకు వేసి బాగా బ్రౌన్ కలర్ వచ్చేదాకా బాగా ఫ్రై చేసుకోండి. ఇప్పుడు కొంచెం సాల్ట్ వేసుకొని బాగా ఫ్రై చేసుకుందాం. ఎప్పుడైనా సరే మనకి కర్రీ బాగా రావాలంటే ఆనియన్స్ అనేవి బాగా ఫ్రై అవ్వాలి, అప్పుడే కర్రీ టేస్ట్ వస్తుంది. ఇప్పుడు 1/2 an hour మనం బాగా మ్యారినేట్ చేసుకున్న చికెన్ని వేసి బాగా కలుపుకుందాం. ఇప్పుడు ఇందులోకి ఒక 3 spoons కారం వేసుకొని బాగా కలుపుకుందాం. స్పైసీగా తినేవాళ్ళు ఇంకొంచెం ఎక్స్ట్రా వేసుకున్నా పర్వాలేదు. ఇప్పుడు మనం ముందుగా వేయించుకున్న మసాలాలు గ్రైండ్ చేసుకున్నాం కదా, ఆ పౌడర్ వేసుకొని బాగా కలుపుకుందాం.
సన్నగా తరుక్కున్న కొత్తిమీర పైన వేసి కలపకుండా కొంచెంసేపు మూత పెట్టి వదిలేయండి. ఇప్పుడు కర్రీని శుభ్రంగా కింద నుంచి మీదకి బాగా కలుపుకోండి. అంతే, రెడీ. దీన్ని ఇప్పుడు మీకు నచ్చితే రైస్తోనైనా తినొచ్చు, లేదా చపాతీ అయినా తినొచ్చు. నాకైతే మా ఫ్యామిలీలో అందరికీ చపాతీతో ఇష్టం. సో చూడండి, పీస్ కూడా చాలా బాగా కుక్ అయింది, గ్రేవీ కూడా చాలా కలర్ఫుల్గా వచ్చింది. మీరు కూడా ట్రై చేయండి, చాలా టేస్టీగా వచ్చింది. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్.